వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి. దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశం. కరీంనగర్ జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విధుల్లో నిర్లక్ష్యం. 5 సిబ్బందిపై వేటు, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఖండించిన కరీంనగర్ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. విద్యతో పాటు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయి. కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు. కరీంనగర్లో పిండి వంటలు చేస్తూ ఉండగా లీక్ అయిన గ్యాస్ సిలిండర్, 2 మహిళలకు గాయాలు. ఫిబ్రవరి 11 నుండి 16 వరకు కరీంనగర్లో స్వదేశీ మేళా, వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం 5 విద్యార్థులు గల్లంతు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని అధికారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లాలో 69,54,000 విలువ చేసే 674 పరికరాలను 322 దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, దివ్యాంగులు మనోధైర్యంతో నిత్య జీవితం కొనసాగిస్తారని, దివ్యాంగులకు అండగా ఉండడం మనందరి బాధ్యత అని అన్నారు. గతంలో వేములవాడ కేంద్రంగా 2,50,00,000 విలువ చేసే పరికరాలను 1930 మంది దివ్యాంగ సోదర సోదరీమణులకు అందించామన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఎన్నికల తర్వాత అందరం ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలన్నారు. కబ్జా చేసిన పేద ప్రజల భూములను అధికారులు వెంటనే స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కలెక్టర్కు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కలిసి ప్రతిపాదనలు పంపామని, ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం నమూనాలు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు కరీంనగర్ జిల్లాలో గొప్ప స్థాయికి ఎదగడం వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందన్నారు. సిరిసిల్ల జిల్లాలో 9,000కు పైగా దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో దివ్యాంగులకు ప్రభుత్వ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వానికి సంబంధించి వాహనాల పెట్రోల్ ఇక్కడ నుంచే తీసుకునే విధంగా, దీని ద్వారా దివ్యాంగులకు ప్రత్యేక ఆదాయం లభించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. భాష అనేది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు. సార్ అటుపక్క ఇటుపక్క కూర్చొని చప్పలు కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదని, సమాజం హీరణ వస్తుంది అటువంటి వ్యక్తులను. కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నిన్నక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా 5 సంవత్సరాలు మొత్తుకున్నాం. కరీంనగర్ జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విధుల్లో నిర్లక్ష్యం వహించిన 5 సిబ్బందిపై వేటు పడింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో ఇటీవల సంక్షేమ హాస్టల్, గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతపై ప్రభుత్వం కొరడా జులిపించింది. 5గురిపై చర్యలు తీసుకుంది. తిమ్మాపూర్ మండలంలోని సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో మధ్యాహ్న భోజనం వికటించి 5 విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనలో వసతి గృహ పర్యవేక్షక అధికారులతో పాటు ఎస్పీ, అభివృద్ధి శాఖ డీడీపై కలెక్టర్ పమేలా సత్పతి సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనలు పాటించకపోవడం, జిల్లా ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై వసతి గృహం సంక్షేమాధికారి వి రేవా, సాంఘిక సంక్షేమ సహాయ అధికారి ఎం జయపాల్ రెడ్డి,
ఎం విజయపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా ఉప సంచాలకులు ఎం నగైలేశ్వర్ను ఆ శాఖ రాష్ట్ర అధికారులకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్ఛార్జ్ ఉప సంచాలకులుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జునను నియమించారు. 6 రోజుల క్రితం కరీంనగర్ శర్మనగర్ జ్యోతిరావు బాపులే బీసీ గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం వికటించి 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో బీసీ గురుకులాల విద్యాధికారులు ప్రిన్సిపల్ వేణుగోపాల్, డిప్యూటీ వార్డెన్ ఉమాదేవిలను సస్పెండ్ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి సింగరేణి ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ మార్కెట్ కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. 24 కోట్లతో నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్ కోసం 15 కోట్లతో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. సుందరీకరణతో చిరు వ్యాపారులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడినా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కూల్చివేతల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని, అభివృద్ధి పనులతోనే వారికి సమాధానం చెబుతామన్నారు. ప్రధానంగా ఈరోజు పండగ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే సింగరేణి సంకల్పన చేసి ఈ సింగరేణి నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక ఆలోచనతోటి మరి నేను ప్రతిపాదించినప్పుడు దాన్ని సహకరిస్తూ సింగరేణి అధికారులు ఇక్కడ జీఎం, అక్కడ చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు, మరి నేను, మా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి రామగుండంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎల్ఎండి కాలనీలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. కరీంనగర్లోని ఎల్ఎండి కాలనీలో గోవింద వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగీత విభావరి, భక్తి పాటలతో ఆలయం ప్రాంగణమంతా మారుమోగింది. భక్తుల రద్దీతో ఆలయమంతా కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే ఖబర్దారని హెచ్చరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన నరేందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం చాలాసార్లు బయటపెట్టామని చెప్పారు. ఆ రెండు పార్టీల చీలక ఒప్పందాలతో కొట్లాడి రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో ఉనికిని చాటుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ పై సీఎం మీద విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఖబర్దార్ అని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మా ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించి మాట్లాడిన తీరును చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు మాట్లాడిన ఎన్నో సందర్భాలలో గత 10 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు మేము ఎన్నోసార్లు బయటకు తీసుకొచ్చినాం, ఎన్నోసార్లు మాట్లాడినాం, ఎన్నో సందర్భాలు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కేసులకు భయపడమని, కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇప్పటికే తనపై 30 కేసులు నమోదయ్యాయని, ఇంకా ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదన్నారు. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్, కమలాపూర్ మండలాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు మహిళలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చారని, తులం బంగారం ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి విర్రవీగుతున్న సీఎం మాటలు నమ్మి ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయని ఆరోపించారు. 6 గ్యారంటీల పేరుతో లెక్కలు చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలవడం నేర్చుకోవాలన్నారు. విద్యార్థులు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు అలవర్చుకోవాలని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో ఐపీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ క్రీడల పోటీలను మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. చిన్నారులతో మేయర్ క్రికెట్ ఆడారు. విద్యార్థులు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలను అలవర్చుకోవాలని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఐపీఎల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేసిన క్రీడల పోటీలను మేయర్ ప్రారంభించారు. పావురాలు, ఎయిర్ బెలూన్స్ ఎగరవేసి వివిధ రకాల క్రీడా పోటీలను ప్రారంభించారు. సరదాగా చిన్నారులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ నేటి కాలంలో పిల్లలు శారీరక శ్రమకు దూరంగా ఉండి సెల్ ఫోన్, టెలివిజన్ వైపు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో విద్యార్థులు క్రీడల పట్ల శ్రద్ధ చూపేలా టీచర్స్తో పాటు పేరెంట్స్ కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంచేలా ఐపీఎల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు క్రీడలు నిర్వహించారు.
ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రీడల్లో చక్కటి నైపుణ్యం పెంచుకొని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా తయారు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంచి కార్యక్రమాలు పిల్లలు గంట సేపు నుంచి మనం చూస్తూ ఉన్నాం. మంచి యాక్టివిటీస్లో పిల్లలందరినీ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. మరి వారు ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని, స్పోర్ట్స్లో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని, అదేవిధంగా తెలంగాణలో కూడా వారు చూపిస్తూ ఉన్నారు. దానికి నిజంగా కూడా కారణం విద్యాభ్యాసం టీచర్స్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నాం. మరి వారు కొంతమంది చెప్పడం జరిగింది. మరి 6 నెలలు పనిచేసి వచ్చి ఒక మంచి ఉద్దేశంతో మరి స్కూల్స్ స్థాపించాలి, విద్యార్థులకు చక్కటి బోధన అందించాలని చెప్పే ఉద్దేశంతో వారు స్కూల్ పెట్టాలని చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్, కేటీఆర్ ను విమర్శించడం మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, చిల్లర మాటలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ మానకొండూరులో మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, సబ్జెక్ట్ లేదని విమర్శించారు. అవగాహన పెంచుకొని మాట్లాడాలని, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీస్ అకాడమీకి వెళ్లి పోలీసుల పనితీరుపై అవగాహన పెంచుకోవాలని, చట్టాల గురించి తెలుసుకోవాలని సూచన చేశారు. కేటీఆర్పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం పెట్టుకున్నావా అంటూ ప్రశ్నించారు. రేవంత్ కి బండి సపోర్ట్గా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సబ్జెక్ట్ లేకుండా అసమర్థ మంత్రిగా ఉన్న బండి సంజయ్ సోయి లేకుండా మాట్లాడుతున్నాడని, కేవలం గుడులు, మతం పేరిట రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పదవి పెరిగినప్పుడు బుర్ర పెరుగుతూ హుందాతనం పెంచుకోవాలని సూచించారు. కేవలం కేసీఆర్ ను, కేటీఆర్ ను విమర్శించడం తప్ప వేరే రాదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సహాయ హోంమంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్లో ఆర్ఓబి మీద రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి పైన కొన్ని అనవసరమైన ఆరోపణలు చేయడం జరిగింది. వారు ఏం మాట్లాడుతారు, ఈ ఫార్ములా కేసులో ఎందుకు రేవంత్ రెడ్డి కేటీఆర్ గారి మీద యాక్షన్ తీసుకుంటారని ఒకటి, అవినీతి విషయంలో నేను కేసీఆర్ గారి కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం పైన నేను పోరాటం చేస్తా 2, అదేవిధంగా కాంగ్రెస్కి కేసీఆర్ గారు కప్పం కడుతుందని చెప్పి. కోరుట్ల సామాజికవేత్త, ప్రాణదాత కటుకం గణేష్ ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఘనంగా సన్మానించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సరస్వతి శిశు మందిర్లో జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, శ్రీరెడ్డి, హరిస్మరణ రెడ్డి, బొడ్ల శ్రీనివాస్, సభాధ్యక్షులు, ప్రబంధకారిణి అధ్యక్షుడు వేముల కిరణ్ కుమార్ మరియు రాజగంగాధర్ సమితి ఉపాధ్యక్షులు ఇరువురు ముఖ్య అతిథులను ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు. ముఖ్య అతిథి కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, వివేకానందుని ఆదర్శంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడుస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నత విద్యను సంపాదించుకోవాలని, చెడు మార్గంలో వెళ్లకుండా గంజాయి, సారా ఇలాంటి వ్యసనాలు యువతపై ఎక్కువ ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంది కాబట్టి యువజన సంఘాల సభ్యులకు, యువజన సంఘాల నాయకులకు, ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులకు పలు సూచనలు చేశారు. యువత ఎక్కడ చెడు మార్గంలో పయనించినా వెంటనే వారిని మంచి మార్గంలో వెళ్లేటట్లు మార్చేలా యువత పాటుపడాలని, వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రథమ ఉపాధ్యాయులు వెంకటేష్, నీలి శ్రీనివాస్, అందే శివప్రసాద్, ఎలిమిల్ల మనోజ్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప మనుషులు అవ్వాలంటే మంచి మనుషులు అవ్వాలి. ఫస్ట్ మంచి మనుషులు అందరూ కూడా 100% ఏ రంగంలో ఉన్నా మీరందరూ కూడా గొప్ప మనుషులు అవుతారు. మంచి మనుషులు అంటే ఏంది? మంచి మనుషులు అంటే ఏంది? పక్కనోళ్ళని గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, ఆచార్యులను గౌరవించడం, క్రమశిక్షణతో ప్రవర్తించడం. మనం ఇవన్నీ చేస్తే మంచి మనుషులు అవుతాం. ఇవన్నీ ఉన్నాయనుకో ఆటోమేటిక్ ఏమవుతాం? ఫిబ్రవరి 11 నుండి 16వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో స్వదేశీ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ మేళా వాల్ పోస్టర్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ విడుదల చేశారు. స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో వచ్చే నెల 11 నుండి 16 వరకు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ స్వదేశీ మేళాలో దాదాపు 2 లక్షల మంది పాల్గొనేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా స్వదేశీ మేళా బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముక్క హరీష్ బాబు, కల్లెం వాసుదేవరెడ్డి, చీటి మాధవరావు, దామోదర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, మేచినేని దేవేందర్ రావు, లక్ష్మణ్ రావు, చీటి సంతోష్, పోగుల తిరుపతి, కేబీ శర్మ తదితరులు పాల్గొన్నారు. మేళాలో ప్రధానంగా దేశీయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. 250కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ స్వదేశీ మేళా గౌరవాధ్యక్షులుగా, కన్వీనర్ గా చల్మెడ రాజేశ్వరరావు, కో కన్వీనర్లుగా
గంప వెంకట్, కల్లెం వాసుదేవరెడ్డి తెలంగాణ కన్వీనర్గా ముక్కా హరీష్ బాబు కొనసాగనున్నారు. దాదాపు 2 లక్షల మంది నిర్వహించే స్వదేశీ మేళాను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కోరారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పెద్ద ఎత్తున స్వదేశీ ఉత్పత్తులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా స్వదేశీ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే స్థాయి నుండి సొంతంగా స్వదేశీ ఉత్పత్తులను తయారు చేస్తూ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. స్వదేశీ మేళాలో భాగంగా ఫిబ్రవరి 11న 5 కంపెనీలు ఈ మేళాలో పాలు పంచుకుంటున్నాయన్నారు. దీంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు. భారతీయత, సనాతన ధర్మం పైన సనాతన ధర్మం ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అట్లాగే గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి కబడ్డీ, ఖోఖో వంటి ఆటలను కూడా నిర్వహిస్తామన్నారు. విజయంగా జరుపుకోవడానికి మనం అన్ని రకాలైనటువంటి ఆలోచన ముందుకెళ్తున్నాము. దాదాపుగా 2 లక్షల మంది అందులో ఆ స్వదేశీ మేళాలో పార్టిసిపేట్ అయ్యి మన యొక్క డిఫరెంట్ స్టాల్స్ ఉంటే అన్ని రకాల ఉత్పత్తులను మనము చిన్నవాళ్ళని పైకి మార్కెటింగ్ తీసుకొచ్చే ప్రయత్నంలో తర్వాత ఆటలు, మన దేశీయ ఆటలు, ఖోఖో, కబడ్డీ అట్లాంటి వాటికి ఆయుర్వేద ఉత్పత్తులు కూడా ఇవన్నిటి కూడా ప్రదర్శన ఉంటుంది. కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు ఒక ముఖ్యమైనటువంటి అంశాల మీద భారతీయత, సనాతన ధర్మము, స్వదేశీ స్వావలంబన అంటే మనం స్వతహాగా డెవలప్ కావాలి. ఒక జాబ్ సీకర్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్ అంటే మనమే ఒక ఉద్యోగం ఎందుకు కల్పించకూడదు? గతంలో మన ప్రపంచంలో భారతదేశము 32% జీడీపీతో మనం ముందుకెళ్లాము. అలాంటిది వివిధ కారణాల వల్ల అభివృద్ధి పేరుతో రామగుండంలో కూల్చివేతల పర్వం సాగుతుందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కోరుకంటి చందర్ ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పూర్వ వైభవం పేరుతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండాన్ని రణరంగంగా మారుస్తున్నారని ఆరోపించారు. చిరు వ్యాపారస్తుల అడ్డాలను కూల్చివేసి నిలువ నీడ లేకుండా చేశారని ఆయన పేర్కొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ల పేర పక్కా భవనాలను కూల్చివేసి వ్యాపారులకు దినదిన గండంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా హామీల ఊసేలేదని, ఇంటింటికి అభయహస్తం ఏమైందన్నారు. 6 హామీలు 13 గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడని, అభివృద్ధి మాటున అరాచక పాలన సాగుతుందని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని, లేని పక్షంలో వ్యాపారులను కలుపుకొని ఆందోళనలు ఉధృతం చేస్తామని చందర్ హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో డైవర్షన్ పాలన నడుస్తూ ఉన్నది. ఎన్నికల సమయంలో ఇంటింటికి అభయహస్తం హామీలు 6 గ్యారంటీలు, 6 హామీలు 13 గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈరోజు కరీంనగర్లో చోరీకి పాల్పడుతున్న 2 యువకులను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. కరీంనగర్లో చోరీకి యత్నించిన 2 స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. బొమ్మకల్ శివార్లోని లారీ అసోసియేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 అసోసియేషన్ ప్రతినిధులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా షాపులలో చోరీలకు పాల్పడుతున్నారని తాళ్లతో బంధించి చితక్కొట్టారు. ఐచర్ షోరూం వద్ద గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లారని స్థానికులు ఆరోపించారు. 2 బంధించి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దొంగతనం చేశారనే నెపంతో స్థానికులు దాడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చోరీ చేస్తే చట్టపరిధిలో శిక్షించకుండా కట్టేసి కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చోరీలపై తమకు సమాచారం లేదని పోలీసులు ప్రకటించారు. రామగుండం ఎన్టీపీసీ దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతూ దేశానికి దిక్సూచిలా మారిందని సీజీఎం చందర్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో మీడియా ఇంటరాక్షన్లో అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు థర్మల్ విద్యుత్తుతో పాటు సోలార్, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దేశానికి ఐకాన్గా మారిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామగుండం ఎన్టీపీసీ పవర్ జనరేషన్లో తన రికార్డులను తానే తిరగరాసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాంప్రదాయ ఆధునీకరణలతో లక్ష్యాలను అధిగమిస్తుందన్నారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ విద్యార్థులకు విద్యాబోధన వంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుందని చందన్ కుమార్ పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులు, అధికారులను సీజీఎం అభినందించారు. We are going for the 56 megawatt floating solar plant and work will be started in no time, and ground solar also will be started around capacity of 120 megawatt. Along with this, we have presently some 10 megawatt solar power plant is there in Ramagundam, which is in service. And కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన 5 యువకులు మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన హైదరాబాద్కు చెందిన 5 యువకులు మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండేందుకు జలాశయాల వద్ద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పండుగ పూట ఇంట్లో పిండి వంటలు చేస్తుంటే గ్యాస్ సిలిండర్ లీకై 2 మహిళలకు గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్ రాఘవేంద్ర నగర్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండుగ కోసం పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. స్థానికులు చెద్దర్లు బెడ్షీట్ నీళ్లతో తడిపేసి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే 2 స్వల్ప గాయాలయ్యాయి. కోడూరు వేణు ఇంట్లో సంక్రాంతి పండుగ కోసం పిండి వంటలు చేస్తున్న క్రమంలో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించగా సిబ్బంది వచ్చేలోపే స్థానికుల సహాయంతో బెడ్షీట్స్ ను తడుపుకుంటూ సిలిండర్ పైన వేసి మంటలను అదుపు చేశారు కుటుంబ సభ్యులు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదంపై వివరాలు సేకరించారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 21 మండలాలకు కొత్త బీజేపీ అధ్యక్షులను ఎన్నుకున్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 21 మండలాలకు కొత్త అధ్యక్షులు, డిస్టిక్ కౌన్సిల్ మెంబర్లను నియమించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముఖ్య సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఎన్నికల పరిశీలకులు సంకినేని వెంకటేశ్వరరావు కొత్త మండల అధ్యక్షులు, డిస్టిక్ కౌన్సిల్ మెంబర్ల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానంగా మండల అధ్యక్షుల నియామకం విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగిందన్నారు. ముందుగా బూత్ కమిటీ క్రియాశీలక సభ్యులు, మండల సీనియర్ నాయకుల అభిప్రాయాలు, జిల్లాకు చెందిన 3 సీనియర్ నేతలతో 3 సభ్య కమిటీని ఏర్పాటు చేసి కోర్ కమిటీ నిర్ణయం, రాష్ట్ర పార్టీ సూచన మేరకు కొత్త అధ్యక్షుల ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కొత్త అధ్యక్షుల నియామకాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పార్టీ పదవులు రాని వాళ్లు ఎవరూ నారాజు కావద్దని, కమిటెడ్తో పనిచేస్తే వారికి పార్టీలో పుష్కలమైన అవకాశాలుంటాయన్నారు. కరీంనగర్ పట్టణంలో అచీవర్స్ పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని అచీవర్స్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు సంక్రాంతి పాటలతో నృత్యం చేశారు మరియు గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంప్రదాయ దుస్తులు మరియు హరిదాసు వేషాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోరుట్ల పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు పొందిన సందర్భంగా కోరుట్ల సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అవార్డు గ్రహీత ప్రాణదాత కటుకం గణేష్ కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోరుట్ల ప్రాంతంలో 2007 సంవత్సరంలో రక్తదాన ఉద్యమం ప్రారంభించి నేటికి 17 సంవత్సరాల్లో 4250 మంది రక్తదాతలతో రక్తాన్ని ఇప్పించిన కటుకం గణేష్ అభినందన ని వారు పేర్కొన్నారు. ఒకప్పుడు రక్తం దొరకగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయని, ఇప్పుడు గత 17 సంవత్సరాల నుండి సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభించిన నాటి నుండి కోరుట్ల ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో రక్తదానానికి కొదువ లేకుండా చూస్తున్న కటుకం గణేష్ ధన్యజీవి అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, న్యాయవాది బొడ్ల శ్రీనివాస్, హరిస్మరణ రెడ్డి, డాక్టర్ వేముల రవికిరణ్, నీలి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్స్ ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిన్నగా చిరు సత్కారం చేయించాల్సిందిగా కోరుచున్నాం. మొట్టమొదటగా మా అందరికీ ఇన్స్పిరేషన్, ఈ రోజున కెమెరా పట్టుకొని అట్లా ముందట ఉన్నారు కానీ అయ్యో ఎంతో మందికి ప్రాణాలు నిలిపినటువంటి, సరైన సమయంలో ప్రాణాలు నిలపడానికి ముందటికి వచ్చినటువంటి రక్తదాత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి. దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశం. కరీంనగర్ జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విధుల్లో నిర్లక్ష్యం, 5 సిబ్బందిపై వేటు, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఖండించిన కరీంనగర్ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం,
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. విద్యతో పాటు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయి. కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు. కరీంనగర్లో పిండి వంటలు చేస్తూ ఉండగా లీక్ అయిన గ్యాస్ సిలిండర్, 2 మహిళలకు గాయాలు. ఫిబ్రవరి 11 నుండి 16 వరకు కరీంనగర్లో స్వదేశీ మేళా, వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం 5 విద్యార్థులు గల్లంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.